హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనము బంగాళదుంప ఎగ్ కాంబినేషన్లో కర్రీ అయితే చేయబోతున్నామండి. ఇదైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేనైతే దోశలు అయితే వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడైతే మనమైతే దోశలు అయితే వేసుకుంటున్నాము. దోశలు వేసాకైతే నేనైతే కర్రీ చేస్తానండి, బంగాళదుంప ఎగ్ కర్రీ. ఇప్పుడైతే దోశలు అయితే అయిపోయాయండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాము. చూడండి, దానికోసం ముందుగా అయితే 2 బంగాళదుంపన 2 ఎగ్స్ అయితే తీసుకున్నామండి. ఇవి 2 ఉంటే సరిపోతాయి మనకి. చూడండి, ఇదైతే నేను లంచ్ బాక్స్లోకి అయితే చేస్తున్నానండి. ముందుగా నేనైతే బంగాళదుంపలు పొట్టు తీసేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి, వాటర్లో వేసుకొని. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఇలాగ కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి మనము. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలండి. చూడండి, జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కొద్దిగా వేగాలండి మనకు. చూడండి, కొద్దిగా వేగాలి జీలకర్ర అయితే. జీలకర్ర వేగాక పసుపు వేస్తున్నాము. చూడండి, పసుపు ఎందుకంటే మనకి బంగాళదుంప అనేది అంటుకోకుండా రావడం కోసం అండి, మాడిపోకుండా చాలా నీట్గా వస్తాయి. అందుకోసమే నేను పసుపు వేసానండి. పసుపు వేసాక గ్యాస్ కొద్దిగా హైలోనే ఉండాలండి. అప్పుడు మనం బంగాళదుంప వేసుకోవాలండి. చూడండి, బంగాళదుంప వేసుకొని ఇలాగైతే కలుపుకోవాలి మనము. చూడండి, ఇది ఎక్కువ కలుపుతూనే ఉండాలండి, ఎక్కడ అంటుకోకుండా రావాలి కాబట్టి మనకి. చూడండి, ఇలాగ కొద్దిగా అయితే బంగాళదుంప అయితే వేగింది మనకి. చూడండి, కొద్దిగా అయితే బ్రౌనిష్ కలర్లోకి వచ్చిందండి బంగాళదుంప మనకి. ఇలాగ కొద్దిగా వేగాకైతే మనము చూడండి, ఇలాగ కొద్దిగా వేగినాయి కదండి. వేగిన తర్వాత మనమైతే ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవాలి కొద్దిగా వేగాక. చూడండి, ఇప్పుడైతే మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేస్తున్నాము. ఇది ఒక్కటే ఆనియన్ అండి, మీడియం సైజ్ ఆనియన్ అయితే వేస్తున్నాం మనము. ముందుగానే వేయలేదండి ఆయిల్లో మనము. కొద్దిగా బంగాళదుంప వేగిన తర్వాత అయితే ఆనియన్ అయితే వేసుకుంటున్నాము, ఎందుకంటే అప్పుడే బాగుంటుందండి కర్రీ మనకి. కొద్దిగా బంగాళదుంప మనకు వేగిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే ఇప్పుడు ఆనియన్ వేసి కొద్దిగా కలుపుకుంటున్నాము. చూడండి, కలుపుకున్న తర్వాత ఇవి కూడా కొద్దిగా మగ్గిపోవాలండి మనకు. చూడండి, కొద్దిగా మగ్గిపోయిన తర్వాత మనము ఆనియన్ బంగాళదుంప మిశ్రమం కొద్దిగా జరుపుకోవాలండి. ఇలాగా జరుపుకొని ఆయిల్లో మనమైతే 2 ఎగ్స్ అయితే కొట్టేసి వేయాలండి. చూడండి, ఇప్పుడైతే నేనైతే ఎగ్స్ వేసాను. వేసిన వెంటనే కలపకూడదండి. తర్వాత దానికోసం అయితే మనం ఒక మసాలా అయితే తయారు చేసుకోవాలండి. ఆ కర్రీ కోసం అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నామండి. చూడండి, మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల కారం అయితే వేసామండి మనము. కారం వేసాకైతే సాల్ట్ అయితే వేయాలండి మనము. చూడండి, కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేయాలి. సాల్ట్ కూడా వేసామండి మనము. సాల్ట్ కూడా వేసాక ఎల్లిపాయలు ఉంటాయి కదండి, ఒక 2 అయితే వేసుకోవాలి మనము. చూడండి, నేనైతే ఒక 3 అయితే వేసాను. వేసేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి మనం. వేసుకొని చూడండి, ఇప్పుడైతే మనము మిక్సీకి వేసుకోవాలి. అంతలోపే ఈ ఎగ్ అయితే కొద్దిగా వేగిపోయింది. చూడండి, మనమైతే రివర్స్లో వేసుకోవాలండి ఎగ్ అయితే మనము. చూడండి, ఇలా కలుపుకొని ఎగ్ మిశ్రమం మొత్తము రివర్స్లో వేసుకోవాలండి. కొద్దిగా వేగాలి మనకు, పచ్చివాసనలు రాకుండా వేయించుకోవాలండి మనము. చూడండి, ఇప్పుడైతే నేను రివర్స్లో వేస్తున్నాను ఎగ్ అయితే. ఇలాగ రివర్స్లో వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే వేయించుకోవాలండి మనము. పచ్చివాసన రాకుండా అయితే వేయించుకోవాలి. చూడండి, ఇలాగ వేసుకోవాలండి మనము. వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గాలండి మనకు. చూడండి, ఇంకొంచెం పచ్చిగానే ఉంది. ఇంకొక 5 నిమిషాలు అయితే మనకి మగ్గిపోతుంది. ఇప్పుడైతే చూడండి, మగ్గిపోయింది మనకైతే ఎగ్ అయితే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం, అది కూడా వేస్తున్నాము. చూడండి, ఇప్పుడు మనం కారం కూడా వేసేసి మొత్తం బంగాళదుంప మిశ్రమానికి ఎగ్ మిశ్రమానికి పట్టేలాగైతే కలుపుకోవాలి చాలా నీట్గా. చూడండి, మొత్తం మిశ్రమం అంతా కలుపుకోవాలండి కారం వేశాక. చూడండి, ఇప్పుడైతే కలుపుకుంటున్నాం మనం. కలుపుకున్నాక వెంటనే గ్యాస్ ఆఫ్ చేయకూడదండి, ఇంకా బాగా వేగాలి మనకు. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగాలి. చూడండి, కర్రీ అయితే చాలా బాగుంది కదా, టేస్ట్ అయితే బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకి పెడితే 2 నిమిషాలలో రెడీ అయిపోతుందండి మనకు. ఇది ఓన్లీ మధ్యాహ్నం వరకే వస్తుందండి ఈ కర్రీ మనకి, సాయంత్రానికి రాదండి, పాడైపోతుంది. చూడండి, కొద్దిగా క్యాప్ పెట్టి మగ్గించుకున్నాకైతే మనకి ఇలాగ మొత్తం వేగిపోయింది. చూడండి, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే వేగిపోతుంది మన కర్రీ అయితే. చూడండి, ఒక 5 నిమిషాలు వేయించుకుంటే మాత్రం మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.
చాలా బాగా వస్తుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు అయితే మనం మగ్గించుకోవాలి. అప్పుడే పచ్చివాసన లేకుండా రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం చూడండి వేడి వేడి అన్నంలో వేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్.